ఫ్యామిలీ గొడవల్లో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడో ఆ ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది. ఎందుకో చెప్తా. ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేటివి చాలా నార్మల్. ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి. అందరూ ఒకే మాట పైన ఉండాలంటే కష్టం. బట్ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ చేస్తామో, బీట్ ఎనీవన్, నీ రిలేటివ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, నేబర్ కావచ్చు, ఇష్యూని సాల్వ్ చేయడానికి బదులు ఇట్ క్రియేట్స్ మోర్ డిస్టెన్స్. బయట వాళ్ళు మోస్ట్లీ ఒక సైడ్ తీసుకొని మాట్లాడతారు, ఆర్ కొంతమంది పెట్రోల్ పోసే వాళ్ళు ఉంటారు. ఒక ప్రైవేట్ ఇష్యూని వీళ్ళు పబ్లిక్ డ్రామాగా చేస్తారు. సో నెవర్ ఇన్వాల్వ్ దెమ్. ఫ్యామిలీ అనేది ఒక కంచె కోట అంటారు కదా, అట్లుండాలి. అందరి మధ్య ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బయట వాళ్ళు ఆ కంచుకోట వాల్స్ ని బ్రేక్ చేయలేరు. నీ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే యాజ్ ఏ మ్యాన్ డిస్కస్ విత్ దెమ్. కూర్చొని మాట్లాడు. వింటరా వినరా అని పక్కన పెడితే అవుట్ సైడర్స్ ని మాత్రం ఎప్పటికీ ఇన్వాల్వ్ చేయకు. అండ్ వన్ లాస్ట్ థింగ్, వేరే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు వన్ సైడ్ తీసుకున్న అవుట్ సైడర్ మాత్రం అస్సలు అవ్వకు. ఒక మొగోడిగా తన ఫ్యామిలీ ఫిట్నెస్ అండ్ ఫైనాన్సెస్ ఎట్లా మాస్టర్ చేయాలో